పశ్చిమ గోదావరి జిల్లా 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలకు మంత్రి రామానాయుడు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాలను నిర్భయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న హెచ్ఎంటీవీ కృషిని ఆయన అభినందించారు. హెచ్ఎంటీవీ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని, మరింత ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆయన వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను అన్నారు. హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిజాల్ని నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించేటువంటి విషయంలో, ప్రజల సమస్యలు, కష్టాలు ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చేటువంటి విషయంలో హెచ్ఎంటీవీ చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి హెచ్ఎంటీవీ భవిష్యత్తులో కూడా మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని, మరింత ప్రేక్షక ఆదరణ పొందాలని నేను కూడా వ్యక్తిగతంగా కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఈ 2025 నూతన సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని, ప్రజా రాజధాని అమరావతి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మళ్ళీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వచ్చి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్లుగా రేపు 2047 విజన్ ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి విధంగా, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండేటువంటి విధంగా మరి కొత్త సంవత్సరంలో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరొక్కసారి హెచ్ఎంటీవీ వారికి హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.